అన్నట్టు మీరు ఒకసారి విదేశ్ కన్సల్టెంట్ వెళ్ళి అప్రోచ్ అవ్వండి. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు నార్మల్ గా ఇప్పుడు చాలా మంది యుఎస్ కి వెళ్తున్నారు, మళ్ళీ వచ్చేస్తున్నారు. ఎందువల్ల అంటారు? అసలు రీజన్ ఏంటి? అదే ఇంతకుముందు నేను స్టార్టింగ్ లో చెప్పినట్లు ఇప్పుడు మన యూఎస్ కి ఏంటంటే నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ హూ గెటింగ్ ద వీసాస్ ఆర్ మోర్. అట్ ద సేమ్ టైం అక్కడ H1B వచ్చేటప్పటికి బాటిల్ నెక్ సిచ్యువేషన్, అంటే ఇప్పుడు ఇన్పుట్ ఏమో ఎక్కువ మంది ఉన్నారు, ఆ తర్వాత వర్క్ పర్మిట్ లో తీసుకునేటప్పటికి నారో డౌన్ అవుతూ సంవత్సరానికి ఓన్లీ 65,000 to 80,000 పిక్ అవుతాయి. సో ఆటోమేటికల్లీ మిగతా రెసిడ్యూల్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మళ్ళీ దే హ్యావ్ టు ఫైల్ ఫర్ H1, దానికి ఇంకో సంవత్సరం వెయిట్ చేయాలి. సో ఈ సిచ్యువేషన్స్ వల్ల ఏంటంటే కొంతమంది యాక్చువల్గా దే టైర్డ్ ఆఫ్ యాక్చువల్లీ ట్రైయింగ్ ఫర్ H1s రిపీటెడ్లీ. ఆన్ టాప్ ఆఫ్ దట్ ఏంటంటే సెక్యూరిటీ ఉండదు, అండ్ గ్రీన్ కార్డ్ రావాలన్నా కూడా అంటే గ్రీన్ కార్డ్ వచ్చేంత వరకు ఈ లాటరీ గేమ్ కంటిన్యూగా అవుతూ ఉంటుంది. సో ఆబ్వియస్లీ ఏమవుతుందంటే ఇక్కడ గ్రీన్ కార్డ్ రావడానికి ఇట్ ఈస్ యూజువల్లీ టేకింగ్ 15 to 18 years. సో విచ్ ఇస్ యాక్చువల్లీ ఆల్మోస్ట్ ఒక లైఫ్ టైమ్ అని చెప్పుకోవచ్చు. అంత టైం వెయిట్ చేసి అంత ఓపిక్గా ఉండడం చాలా కష్టంగా అవుతుంది చాలా సిచ్యువేషన్స్లో. తర్వాత ఇంకోటి సేఫ్టీ సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా కొంత పేరెంట్స్ కూడా, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇవాళ మనం పేపర్లో చూస్తే కూడా ఇవాళ టైమ్స్ ఆఫ్ ఇండియాలో కూడా వీ హ్యాపెన్ టు రీడ్ ఎ వెరీ బ్యాడ్ న్యూస్ అన్ఫార్చునేట్లీ. హైదరాబాద్ కుర్రాడు 25 years కుర్రాడు హీ వాస్ ఇన్ అ నెగటివ్ సిచ్యువేషన్ దేర్. సో ఐఎమ్ సారీ ఫర్ దాట్. బట్ అందుకని ఇప్పుడు ఏంటంటే మనకి ఎక్కడైనా సేఫ్టీ సెక్యూరిటీ ఉండి మనకి తక్కువ ఖర్చులో అయిపోయే కంట్రీస్ చూసుకోవడం చాలా బెటర్ అట్ దిస్ గివెన్ టైం. అలా కాకుండా మనకి ఇంకా ఇక్కడ యూరోప్లో ఇంకా మంచి మంచి కంట్రీస్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇటలీ కాకుండా జర్మనీ ఉంది. జర్మనీ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ ఎకానమీస్ ఇన్ ద వరల్డ్. సో ఇక్కడ ఏంటంటే కొంచెం ఎంట్రీ రిక్వైర్మెంట్స్ ఇటలీ కంటే కొంచెం ఎక్కువగా ఉంటాయి, బట్ ఫీజు ఇక్కడ కూడా చాలా తక్కువ ఫీజులో చేయొచ్చు, ప్రొవైడెడ్ మీ పర్సంటేజ్ ఒక 75 అబవ్ ఉండాలి. అది తక్కువ ఉన్న పక్షంలో జర్మనీలో ప్రైవేట్ యూనివర్సిటీస్ కూడా ఉన్నాయి, దాంట్లో మనం ప్రాసెస్ చేసి కూడా మనం వెళ్ళొచ్చు. అయితే జర్మనీకి ఉంటే IELTS అనే ఒక ఎగ్జామ్ ఉంటుంది. సో ఇది యాక్చువల్గా చాలా మందికి ఉన్న డౌట్ ఏంటంటే అసలు యాక్చువల్ IELTS అంటే ఇదేదో పెద్ద టఫ్ ఎగ్జామ్ అనుకుంటాము. కాదండి, ఇది చాలా సింపుల్ ఎగ్జామినేషన్, జస్ట్ టు టెస్టిఫై యువర్ ఇంగ్లీష్ స్కిల్స్, లిజనింగ్, రీడింగ్, స్పీకింగ్, రైటింగ్, ఈ 4 మాడ్యూల్స్ మీద టెస్ట్ చేస్తారు. దీంట్లో వాళ్ళకి 6.0 out of 9.0 వస్తే మోస్ట్ ఆఫ్ ద కంట్రీస్ దే యాక్సెప్టెడ్. సో విచ్ ఇస్ నాట్ ఎ వెరీ రాకెట్ సైన్స్. అయితే చిన్నప్పటి నుంచి ఇంగ్లీష్ మీడియం చదువుకున్న వాళ్ళకైతే ఇట్స్ క్వైట్ ఈజీ జాబ్. సో ఇది తీసుకుని వాళ్ళు నేరుగా మనం జర్మనీకి అప్లై చేయొచ్చు. తర్వాత ఇంకా యూరోప్లో ఇంకా చాలా మంచి కంట్రీస్ ఉన్నాయి. అండ్ యూరోప్ previously it was part of Europe and now it is not European Union anymore, which is United Kingdom, UK. ఇక్కడ కూడా ఏంటంటే ఇది ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీ అండ్ వీసా సక్సెస్ రేట్ కూడా బ్రహ్మాండంగా ఉంది ఇప్పుడు. సో ఈ కంట్రీలో కూడా యాక్చువల్గా మన తెలుగు వాళ్ళు చాలా మంది వెళ్తున్నారు. అయితే ఈ రీసెంట్ టైమ్స్లో ఏంటంటే కొద్దిగా నెగిటివిటీ వింటున్నాం, ఏంటి అక్కడ వెళ్ళిన తర్వాత జాబ్స్ దొరకట్లేదు, లేకపోతే పార్ట్ టైమ్స్ దొరకట్లేదు అని. ఫస్ట్ ముఖ్యంగా పెట్టుకోవాల్సింది ఏంటంటే ఇండియా నుంచి నేను యూకే అని చెప్పట్లా, ఎనీ కంట్రీ వేర్ ఎవర్ యూ గో అబ్రాడ్, ఫస్ట్ థింగ్ మనం చూడాల్సింది ఏంటంటే అసలు మనం ఇక్కడ ఇండియా నుంచి వదిలి ఇక్కడ పేరెంట్స్ని వదిలేసి ఫ్యామిలీని వదిలి అక్కడ దాకా వెళ్తున్నాం కదా. అక్కడ వెళ్ళినప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే బేసికలీ ఫస్ట్ పాయింట్ వచ్చేటప్పటికి మీకు ఎడ్యుకేషన్ సిస్టమ్ మారిపోతుంది. ఇండియాలో ఎడ్యుకేషన్ సిస్టమ్ మాక్సిమం మనం థియరిటికల్ పార్ట్లో ఉన్నాం. ఇక్కడ ఎంతసేపు ఏంటంటే మనం ఎన్ని పేపర్స్ రాస్తే మనకు అన్ని మార్క్స్ వస్తాయి. సో అక్కడ వచ్చేటప్పటికి ఏంటంటే అక్కడ కాదు, ఇక్కడ ప్యూర్లీ టర్మినాలజీ, టెక్నికల్ ఆస్పెక్ట్స్తో ఎడ్యుకేషన్ ఉంటుంది. సో దట్ ఈస్ అ మేజర్ రీజన్ వై పీపుల్ గో అబ్రాడ్. అంటే ఎడ్యుకేషన్ ప్రాక్టికల్ ఓరియంటెడ్ ఉంటుంది. అయితే ఇక్కడ ఈ ట్రాన్సిషన్ పీరియడ్లో కొంతమంది స్టూడెంట్స్ ఏంటంటే ఆ ట్రాన్సిషన్ అవ్వడంలో ఫెయిల్ అవుతారు. ఆ ఫెయిల్ అయిన వాళ్ళకి ఆబ్వియస్లీ ఏం చెప్తారు, అరే ఇక్కడ బాగాలేదు అని. అదే ఈ ఫెయిల్ అవ్వకుండా పాస్ అయిన వాళ్ళు ఏం చెప్తారంటే బాగుంది అని. సో ఇట్స్ ఆల్ డిపెండ్స్ ఆన్ యాక్చువల్లీ ద ఇండివిజువల్ అక్యుమన్. అంటే మనం వెళ్ళి ఫోకస్డ్గా ఉండి ఎందుకు వెళ్ళాము అనే పర్పస్ని మనం డీవియేట్ అవ్వకుండా. అంటే చాలా మందికి ఏంటంటే అక్కడ వెళ్ళిన తర్వాత ఒక గంట పని చేస్తే 15 pounds వస్తుంది అనుకోండి, ఆటోమేటికలీ అరే ఈ గంటని చదువుకునే బదులు జాబ్కి వెళ్తే బాగుండు. సో థింగ్స్ యాక్చువల్లీ ఈజ్ గోయింగ్ టు టేక్ ఇన్ ద రాంగ్ డైరెక్షన్. అలా కాకుండా కొంచెం ఫోకస్డ్గా ఉండి స్టడీస్ పూర్తిగా చదువుకుతే కనుక 100% దే విల్ బీ సక్సెస్ఫుల్ దార్. అయితే యూకే ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే ఇక్కడ మాస్టర్స్ ఎడ్యుకేషన్ కూడా ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందంటే ఇది 2 years మాస్టర్స్ అక్కడ ఎడ్యుకేషన్, దాంట్లో 1 year మటుకే స్టడీస్, ఇంకో 1 year పూర్తిగా ఇంటర్న్షిప్ ఇస్తారు. సో దీని ద్వారా ఏంటంటే స్టూడెంట్కే తెలియకుండా వాళ్ళు ఒక జాబ్ ఇండస్ట్రీలోకి 1 year మాస్టర్స్ అయిపోయినాక సెకండ్ ఇయర్ ఇంటర్న్షిప్కి ఇటు యూనివర్సిటీ హెల్ప్ చేస్తుంది, ఇటు స్టూడెంట్ కూడా డైరెక్ట్గా బయట ఇంటర్నెట్ వెబ్సైట్లో చాలా ఇంటర్న్షిప్ ఆప్షన్స్ అవైలబుల్ ఉంటాయి, వాటికి అప్లై చేసుకుని దాని ద్వారా వాళ్ళు దానికి అప్లై చేస్తే వన్స్ దే గెట్ ద ఇంటర్న్షిప్, అంటే కోర్స్ డ్యూరేషన్ దో ఇట్ ఈస్ 2 years, 1 year ఓన్లీ యూ స్టడీ ఇన్ ద క్లాస్ రూమ్, సెకండ్ ఇయర్ కంప్లీట్లీ యూఆర్ గోయింగ్ టు వర్క్ ఇన్ ఏ ఇండస్ట్రీ. సో దీంతో ఏమవుతుంది, బై ద 2 years మీకు యాక్చువల్గా మాస్టర్స్ కంప్లీట్ అవుతుంది. అయితే మీకే తెలియకుండా 1 year ఎక్స్పీరియన్స్ కూడా వచ్చేసింది. సో అక్కడ 1 year ఎక్స్పీరియన్స్ ఉండడం వల్ల ఫర్దర్గా మనకి అక్కడ జాబ్
మన ఫైండింగ్ లో ఈ ఎక్స్పీరియన్స్ చాలా హెల్ప్ అవుతుంది. తర్వాత ఇంకోటి ఏంటంటే చాలా కంపెనీస్లో ఏం జరుగుతుంది, ఇప్పుడు ఈ ఇంటర్న్షిప్ ఇచ్చినప్పుడు ఒక సంవత్సరానికి వీళ్ళు అకాడమిక్ ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోతుంది, కానీ కంపెనీ ప్రాజెక్ట్ ఇంకా కంప్లీట్ అవుతుంది. So companies still need some resource to continue that project, whether it could be into technical aspect or into management. So అప్పుడు మళ్ళీ కొత్త వాళ్ళని తీసుకుని వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చే బదులు if they perform well in this 1 year, the company will retain them and they will sponsor them for the next visas. సార్ యూకేలో ఇప్పుడు ఇండియన్ స్టూడెంట్స్ కి స్కాలర్షిప్ ఉంటుందా? ఖచ్చితంగా ఉన్నాయండి. ఇంటర్నేషనల్ బ్రూజరీస్ అని, ఇది యాక్చువల్గా వైస్ ఛాన్సలర్ స్కాలర్షిప్ అని, తర్వాత ఇంటర్నేషనల్ స్టూడెంట్ బ్రూజరీ అని, ఆల్మోస్ట్ ఆల్ ది యూనివర్సిటీస్ ఇన్ యూకే దే ఆర్ ప్రొవైడింగ్ స్టైపెండ్ అండి, విచ్ ఇస్ స్కాలర్షిప్. ఇన్ ఫ్యాక్ట్ ఈ స్కాలర్షిప్ వచ్చేటప్పటికి విచ్ ఇస్ రేంజింగ్ ఫ్రమ్ £1,000 టు కొన్ని యూనివర్సిటీస్ £6,000 వరకు, వాళ్ళ పర్సంటేజ్ బట్టి, వాళ్ళ ప్రీవియస్ ట్రాక్ రికార్డ్ బట్టి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. వి అట్ విదేశ్ కన్సల్ట్స్ వీఆర్ స్పెషలైజింగ్ ఇన్ దిస్ స్కాలర్షిప్ అప్లికేషన్స్. కాబట్టి స్టూడెంట్కి ఏంటంటే అతి తక్కువ ఖర్చులో, బేసికలీ ఏంటంటే లైక్ ఎంత తక్కువ కుదిరితే అంత తక్కువ ఖర్చులో మనం అక్కడ మాస్టర్స్ చెప్పడానికి వీ విల్ డూ ఆల్ ద బెస్ట్ ఎఫర్ట్స్ టు గెట్ ద స్టూడెంట్ ఇన్ ద రైట్ యూనివర్సిటీ అండ్ రైట్ డైరెక్షన్. చాలా మందికి సెక్యూరిటీ గురించి చాలా డౌట్స్ అయితే ఉంటాయి సార్. సో అలాంటి టైంలో మన విదేశ్ కన్సల్టెంట్స్ లో ఎలాంటి ప్రామిసెస్ ఇస్తారు మీరు? ఓకే, ష్యూర్ అండి. సో ఫస్ట్ థింగ్ యాక్చువల్గా ఇక్కడ